చేసే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నీ వాక్యాన్ని మాకు అందించి మమ్మల్ని ఆశీర్వదించి మీ నామాన్ని ఘనపరుచుకున్నారని నమ్మి స్తుతిస్తూ యేసుక్రీస్తు నామాన్ని బట్టి వేడుకున్నాం మా పరం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీకందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా ప్రభు యొక్క కృపను బట్టి క్షేమంగాను ఆరోగ్యంగా ఉన్నారని ఆ తండ్రిని నేను స్తుతిస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానానికి పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 49:4. ఆయనను వ్యర్థంగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలం వృధాగా వ్యయపరిచి ఉన్నాననుకుంటుని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని వద్దనే ఉన్నది. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. ధ్యానం యొక్క అంశము, న్యాయకర్త అయినటువంటి యెహోవాయే నాకు న్యాయకర్త. దేవుడు నాకు న్యాయకర్త. నాకు న్యాయకర్త యెహోవాయే. నాకు న్యాయకర్త యెహోవాయే. కర్త అంటే తండ్రి. తండ్రి అయినప్పుడు ఆయనకు పిల్లలు ఆ కర్తను తండ్రి అంటారు. దేవుడు మనకు కర్త అయినాడు. ఆయన దేనికి కర్త అంటే న్యాయానికి. ఆయన నమ్మినటువంటి బిడ్డలు ఆ తండ్రిని న్యాయకర్త అని పిలవగలుగుతారు. అందుకే ఇక్కడ నాకు న్యాయకర్త యెహోవాయే. ఈ మాట మనం అందరం పలకాలని ఈ మాట మనకు దేవుడు అందిస్తున్నాడు. ఇంకా మనం గమనిస్తే సమాధానకర్త. దేవుడు సమాధానం ఇచ్చినప్పుడు అప్పుడు మనకు సమాధానానికి కర్తగా ఉంటాడు. ఆదరణ కలిగించినప్పుడు ఆదరణకర్తగా ఉంటాడు. విశ్వాసం మనలో ఉన్నప్పుడు ఆ విశ్వాసానికి కర్త దేవుడుగా ఉండగలుగుతాడు. ఆలోచన మనకి ఇచ్చినప్పుడు ఆలోచనకర్తగా ఉండగలుగుతాడు. ఈ రీతిగా దేవుడు మనకు కర్తగా ఉంటున్నాడు. ఆ దేవుడు ఎన్నో వాటికి ఆయన మనకు తండ్రిగా ఉంటున్నాడు. అందులో ఒకటి న్యాయానికి కర్తగా ఉన్నప్పుడు ఆయన బిడ్డలంటే మనము ఆ తండ్రిని ఈ విధంగా చెప్పుకోగలుగుతాం, నాకు న్యాయకర్త యెహోవాయే. ఎవరు చెప్పగలుగుతారంటే పిల్లలుగా ఉండేవాళ్ళు. కర్త అంటే తండ్రి కనుక. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనములో, ఎందరైతే యేసుక్రీస్తును విశ్వసిస్తారో వారందరూ దేవుని పిల్లలు అవుటకు దేవుడు అధికారాన్ని ఇచ్చినాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో, సత్యవాక్యం చేత మనల్ని దేవుడు కంటున్నాడు. అంటే ఆయనకు మనం పిల్లలైనాం. ఆయన పిల్లలైనట్టు మనము ఆయన నమ్ముట వలన మనం ఆయనకు పిల్లలై ఉంటున్నాం. ఆయన న్యాయానికి కర్త అయి ఉన్నాడు. మనము నమ్ముకున్న దాన్ని బట్టి మనకు దేవుడు న్యాయం చేస్తాడు. ఆయన బిడ్డలైనట్టు మనకు న్యాయాన్ని ఆయన జరిగిస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, అన్యాయము చేయడు. నమ్మిన బిడ్డలకు ఆయన న్యాయం చేసేవాడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించలైతే దావీదు అన్నటువంటి వ్యక్తి మనం చూడగలుగుతాం. ఆ దావీదు దేవుణ్ణి ఈ విధంగా, నాకు దేవుడు న్యాయం జరిగిస్తాడు, ఆయన న్యాయాధిపతి అని చెప్పేవాడుగా ఉంటున్నాడు. 1 సమూయేలు 24వ అధ్యాయము 12వ వచనాన్ని 15వ వచనాన్ని చూసినట్లయితే, నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును, నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను అని చెప్తూ 15వ వచనంలో, యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక అని చెప్తున్నాడు. దావీదు ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేమ్ అన్నటువంటి ఒక చిన్న గ్రామంలో జన్మించిన వాడుగా ఉంటున్నాడు. అతడు గొర్రెలను కాపు కాచేవాడుగా ఉంటున్నాడు. అతని సహోదరులు కొందరు ఆ రాజు యొక్క సైన్యంలో కొలువు చేసేవారుగా ఉంటున్నారు. మిగతా వారు ఏదో పనుల్లో ఉంటున్నారు. దేవుడు ఇజ్రాయెల్కు రాజుగా సౌలును ఉంచాడు.
సౌలు దేవుని మాట విననటువంటి కారణాన్ని బట్టి ఆ సౌలును ఆ సింహాసనం నుంచి దింపి ఆ స్థానములో మరొక్కరిని ఉంచాలని ఆశించి అంతా చూశాడు. దావీదు అనేటువంటి ఈ వ్యక్తిని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టుటకు ఆయనకి ఇష్టమైనది కనుక దేవుడు సమూయేలు ద్వారా దావీదును అభిషేకించాడు. దేవుడు దావీదు ద్వారా బలమైన కార్యాలు చేస్తున్నాడు. సౌలుకు భయమైనది, నా సింహాసనము దావీదు ఆక్యుపై చేస్తాడు, నా సింహాసనాన్ని అతడు ఆక్యుపై చేసి నాకు నా సంతానానికి లేకుండా చేస్తాడనేసి దావీదు మీద పగబుంటున్నాడు. చాలాసార్లు దావీదును చంపుటకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే దేవుడు దావీదు పక్షాన ఉండి దావీదు దేవుని నమ్మిన కారణాన్ని బట్టి, దేవుని బిడ్డగా ఉన్న కారణాన్ని బట్టి దేవుడు నాకు న్యాయం చేస్తాడు అని న్యాయాధిపతి అయినటువంటి దేవుని మీద భారం మోపాడు. కాబట్టి దేవుడు కనుపాపుల దావీదును కాపాడుతున్నాడు. నమ్మిన బిడ్డలను దేవుడు ఎప్పుడు చెయ్యి విడవడు. తన బిడ్డలను దేవుడు ఎప్పుడు కూడా చెయ్యి విడవడు, ఎడబాయుడు. దావీదుకు అన్ని సమయాల్లో సహాయం చేస్తూనే వస్తున్నాడు. దావీదు దేవుని మీద ఆధారపడిన వాడుగా ఉన్నాడు. సౌలు ఒక్కసారి దావీదును తరుముతూ ఒక అడవిలో ఉన్నాడని తెలుసుకొని 3000 మంది వ్యక్తులతో దావీదును సంహరించుటకు వెళ్ళాడు. అయితే దేవుడు దావీదుకే సౌలును అప్పగించాడు. ఆ సమయంలో దావీదు తనను చంపుటకు వస్తున్నటువంటి, ఇన్నిసార్లు ప్రయత్నం చేసినటువంటి సౌలును చంపవస్తూ జనరల్ గా లోకరీతిగా ఈ న్యాయం ప్రకారంగా అయితే అటు తర్వాత వీరు మరి దావీదును చంపేదానికి ఎంత ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాళ్ళు వీలు కాలేదు. దావీదుకు వీలవుతున్నది, దావీదు చంపలేదు. దావీదుతో ఉన్నటువంటి కొంతమంది మేము చంపుతామంటే కూడా దావీదు అంగీకరించలేదు. దావీదు ఏం చెప్తున్నట్టే, న్యాయాధిపతి దేవుడు, నా పక్షాన యుద్ధం చేసే దేవుడు, నాకు న్యాయం చేకూర్చేది దేవుడు, నేను ఆయన బిడ్డను, ఆయన నమ్ముకుని ఉన్నాను, దేవుడు అన్యాయస్తుడు కాదు అని నమ్మి చెప్పేవాడుగా ఉన్నాడు. సౌలుతోనే డైరెక్ట్ గా చెప్తున్నాడు దావీదు, నీకును నాకును దేవుడు న్యాయము జరిగించునుగాక. నేను నాకు చంపేదాని కోసం నాకు దేవుడు అనుకూలం కలిగించిన నేను చంపలేదు అని దావీదు చెప్పినప్పుడు సౌలు పశ్చాత్తాపడుతున్నాడు. నువ్వు మంచివాడివి, నువ్వు నాకంటే నీతిమంతుడివి, నువ్వు రాజు అవుతావు అని సౌలే చెప్పేవాడుగా ఉన్నాడు. తర్వాత దేవుడు ఆ సౌలును వేరే ఫిలిష్తీయులు అన్నటువంటి వారి యొక్క యుద్ధములో శత్రువులు ఇతన్ని చంపివేస్తాడు. తరువాత దావీదు రాజు కాగలుగుతాడు. దేవుడు న్యాయాన్ని బట్టి దావీదును రాజుగా చేయగలుగుతున్నాడు. అందుకే దావీదు దేవుని నమ్ముకుని దేవుని మీద తన భారాన్ని మోపి దేవుని చిత్తానికి తను తాను అప్పగించుకున్న కారణాన్ని బట్టి దేవుడు దావీదుకు న్యాయం చేసేవాడుగా ఉంటున్నాడు. నమ్మిన వారికి అనగా ఆయన బిడ్డలకు న్యాయం చేకూర్చేవాడుగా ఉంటున్నాడు దేవుడు న్యాయాధిపతి. దీని ద్వారా మనకు దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, మనము నమ్మి దేవుని బిడ్డగా ఉన్నటువంటి వారుగా ఉంటే మన పక్షాన దేవుడు ఉండి మన కార్యాలను దేవుడు సఫలం చేసి మనకు వ్యతిరేకమైన శక్తులు మన మీదకి ఎన్ని వచ్చినా దేవుడు కాపాడుతాడు. మనము దేవుని పైన ఆధారపడి ఉండి మనము మన ఇష్ట ప్రకారంగా పగ తీర్చుకొనక దేవునికి ఆ పగను అప్పగిస్తే అది దేవుని వంతుగా ఆయనకి ఇస్తే ఆయన మన పక్షం నుండి కార్యాలు సఫలం చేసి మనకు న్యాయం చేకూర్చేవాడుగా ఉన్నాడు. దేవుడు మనల్ని కాపాడేవాడు. ఇజ్రాయెల్ని కాపాడే దేవుడు కొనకుడు, నిద్రపోడు, కనుపాపలా కాపాడుకుంటాడు. దావీదును కాపాడిన దేవుడు నిన్ను నన్ను కూడా కాపాడుతాడు. దావీదుకు న్యాయం చేసిన దేవుడు నీకు నాకు కూడా న్యాయం చేకూరుస్తాడు. నమ్మిన బిడ్డలు ఆయన మహిమను చూడగలుగుతారు. దావీదు దీన స్థితి నుంచి గొర్రెల కాపు కాచేవాడుగా ఉన్నటువంటి ఆ స్థాయి నుంచి రాజు అయ్యేటువంటి ధన్యతను దేవుడు దావీదుకు అనుగ్రహింపచేశారు. మన జీవితాలకు కూడా దేవుడు న్యాయాన్ని జరిగించి
ఉన్నత స్థితికి మనల్ని నడిపించడానికి, ఉన్నత స్థితిలో నిలిపేదానికి దేవుడు తన కృపను అనుగ్రహింప చేయునుగాక. ఒకసారి ఒక మంచివాడు చెడ్డవాడు అనేటువంటి ఇద్దరు కూడా కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఒక అరణ్య ప్రాంతంలో వెళుతున్నారు. ఉన్నటువంటి ఒక సింహం వాళ్ళను తరిమింది. వారు పరిగెత్తి దగ్గరలో ఉన్నటువంటి ఒక చెట్టును ఎక్కారు. సింహము చెట్టు కిందకి వచ్చి పైన వారిలో మంచివాడిని చూసి, నీవు నీ ప్రక్కన ఉన్న వాడిని త్రోసేయి, అతన్ని నేను తినేస్తాను, నిన్ను మిగల్స్తాను, నీ కీడు చేయను అని సింహం చెప్పినప్పుడు ఆ మంచివాడు, నేను దేవుని నమ్మిన వాడు, నేను నాతో ఉన్నటువంటి వాడు చెడ్డవాడైనా కానీ నేను అతన్ని త్రోసివేయను అని చెప్పాడు. సింహము చెడ్డవాడితో చెప్తున్నది, నీవు ఆ వ్యక్తిని త్రోసేయి, అతన్ని నేను తినేస్తాను, నిన్ను మిగిలి చేస్తాను, నేను నా దారిని వెళ్ళిపోతానని ఆ సింహం చెప్పగలదు. ఆ సమయంలో ఆ చెడ్డగా ఉన్నటువంటి వ్యక్తి మంచివాడిని త్రోసేస్తున్నాడు. అయితే దేవుని కృపను బట్టి దేవుని నమ్మినవాడుగా ఉన్నటువంటి ఆ మంచివాడు తోయబడినప్పటికి కూడా కొన్ని కొమ్మలు అలాగా అతనికి ఆధారమై దాన్ని పట్టుకొని కింద పడకుండా అలాగని వేలాడి అలాగనే పైకి ఎక్కినాడు. ఇప్పుడు సింహం చెప్తుంది, ఓ వ్యక్తి, నీ పక్కన వాడు నిన్ను తోసేశాడు కదా, ఇప్పుడు నువ్వు అతన్ని తోసేయి, నీకు కీడు చేశాడు, నీకు అపకారం చేశావు, అతడు నీకు అపకారం చేశాడు, నువ్వు అతను తోసేయి అంటే నేను త్రోసివేయను. నాకు కీడు చేసినా కానీ నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నాకు మేలు చేస్తాడు, దేవుడు మంచివాడు, దేవుడు న్యాయాధిపతి, నమ్మిన బిడ్డను దేవుడు చేయి విడవడని ఆ మంచివాడు చెప్పగలిగాడు. ఈ మాటలు విన్నటువంటి చెడ్డవాడు కూడా మారిపోయాడు. అయ్యో, నేను కీడు చేసినప్పటికి కూడా ఈ మంచివాడు నాకు మేలు చేశాడు అని చెప్తున్నాడు. నేను కూడా మారిపోయినాను, ఇక నుంచి నేను మంచిగా ఉంటాను అని చెప్పగలిగాడు. సింహము వీరు మంచి స్థితిని చూసి ఇంకా ఇక్కడ వీలు కాదనేసి అక్కడి నుంచి వెళ్ళిపోగలిగినది. కనుక మంచివాడు తన మంచితనము అంటే దేవుని యొక్క కృపను బట్టి మంచిగా ఉండి చెడ్డవాన్ని కూడా మార్చివేశాడు. కారణం ఏమిటంటే అతడు దేవుని బిడ్డగా ఉండి మంచిగా ఉండి మంచితో చెడును కూడా మంచిగా చేసేటువంటి కృపను అతడు కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుడు మంచివాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో పరిశుద్ధాత్మ కలిగిన వాడుగా ఉండి అపవాచ్యత పీడింపబడిన వారిని అనగా కీడు పొందినట్టు వారికి కీడు నుంచి విడిపిస్తూ మేలు చేస్తూ సంచరించాడు. మంచి దేవుడు యేసు దేవుడు, న్యాయాధిపతి, న్యాయం మనకు జరిగించేవాడుగా ఉంటున్నాడు. మన శిక్షను ఆయన భరించి, మన బాధను ఆయన భరించి, మన కొరకు ఆయన సెలవులో అన్యాయంగా తీర్పు తీర్చబడిన వాడుగా ఉండే శిక్షను భరించి మనకు శిక్షను తప్పించేవాడుగా, ఆయన నమ్మిన వారికి, ఆయన బిడ్డలకు న్యాయం జరిగించేవాడుగా ఉంటున్నాడు. ఆయన న్యాయాధిపతి యేసు ప్రభు ఆ రోజు ఈ రోజు ఎప్పుడు కూడా ఏకరీతిగా ఉన్నాడు. మన పక్షాన ఉండి మనకు న్యాయం జరిగించేవాడుగా ఉన్నాడని ఈ మాట ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాం. రెండవదిగా గమనిస్తే దేవుడు మనకు న్యాయాధిపతిగా అంటే న్యాయకర్తగా ఉంటాడు ఎప్పుడు అని మనం చూస్తే యోహాను రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా ఉన్నది. ఈ మాటను మనము చదివినట్లయితే ఈ విధంగా ఉంటున్నది. 3:9 గమనించలైతే, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనక పాపం చేయ జాలడు. ఎందరైతే ప్రభువును విశ్వసిస్తారో వారు ఆయన బిడ్డలు అవుతారు. అంటే సత్యవాక్యం చేత కనబడి ఉంటారు. సత్యం క్రీస్తే. ప్రభువును నమ్మినటువంటి బిడ్డలు ఆయన బిడ్డలు, ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలుగా జీవిస్తూ ఆయన్ను న్యాయకర్త దేవుడు నాకు అని మనం యెహోవా అని చెప్పుకుంటాము, యేసు అని చెప్పుకుంటాము. వారు పాపము చేయరు. ఎందుకంటే దేవుని మూలంగా పుట్టినవారు. దేవుని మూలంగా పుట్టినటువంటి మనము పాపము చేయము. పాపము చేయుటకు పాపంగా ఉన్నటువంటి సైతానుడు ఎన్నో రీతిలుగా మనిషిని ప్రేరేపిస్తాడు. అయితే దేవుని మూలంగా పుట్టినటువంటి మనము
పాపము చేయకుండా పవిత్రంగా ఉండేదానికి దేవుడు కృపను అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. దానియేలు అన్నటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. యాక్చువల్గా దానియేలు యూదా దేశపు యూదుడు. అయితే దేవునికి అవిధేయులైనటువంటి ఆ యూదులు చెరపట్టబడి బబులోను దేశానికి కొనుక్కోబడ్డారు. దానియేలు ఏ నేరం చేయకపోయినప్పుడు కూడా వారిలో ఒకడే అయిపోయి ఆ బాధలు అనుభవించాల్సి వచ్చింది. దర్యావేషు అన్నటువంటి రాజు పరిపాలన చేస్తున్నప్పుడు ఈ దానియేలు దేవుని బిడ్డగా ఉండి దేవుని కృపను పొందిన వాడుగా ఉండి ఉన్నత స్థితిలో ఉంటున్నారు. అన్ని మేలు పొందుకునేవాడుగా ఉంటున్నాడు. మంచివాడని రాజు చేత మెప్పు పొందిన వాడుగా ఉంటున్నాడు. రాజు చేత బాగా ప్రేమింపబడిన వాడుగా ఉంటున్నాడు. ఇది అతనితో ఉన్నటువంటి మిగతా వ్యక్తులకు కుళ్ళుగా ఉన్నది, అసూయగా ఉన్నది, ద్వేషంగా ఉన్నది. ఎలాగైనా దానియేలును ఆ స్థానం నుంచి తప్పించాలని, అతన్ని వదిలించుకోవాలని ఈ అసూయ పరులు ప్లాన్లు వేస్తున్నారు. దానియేలు అనేటువంటి మాటకు అర్థము దేవుడే న్యాయాధిపతి, యెహోవాయే నాకు న్యాయాధిపతి, న్యాయకర్త అనే అర్థం వచ్చే రీతిగా ఆ తల్లిదండ్రులు ఆ దానియేలుకు పేరు పెట్టారు. ఇప్పుడు దానియేలుకు సమస్య వచ్చినది ఏమిటి అంటే, ఆ రాజు చేత అసూయ పరులు ఒక కుట్ర పన్నారు. ఏమిటంటే, 1 నెల వరకు కూడా ఎవరు కూడా ఏ దేవతకు కానీ దేవునికి కానీ ఏ వ్యక్తికి కానీ ప్రార్థన చేయకూడదు. ఆ విధంగా చేసినట్లయితే వారిని సింహపు బోన్లో వేస్తారు. దానియేలు క్రమముగా ప్రతిరోజు కూడా యథాప్రకారంగా ప్రార్థన చేసేవాడు. ముమ్మారు ప్రార్థన చేసుకుంటారు. ఈ విషయంలో అతడు శిక్షకు పాత్రుడు కాగలుగుతారని ప్లాన్ వేశారు. పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథంలో గమనించినట్లయితే ఈ విధంగా ఉన్నది. 24వ అధ్యాయం 12 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23లో చూస్తే, నా మాటకైతే ప్రార్థన చేయకపోతే పాపమని. సైతానుడు దేవుని నమ్మినటువంటి బిడ్డలను ప్రార్థన చేయనీయకుండా ఆటంకాలు కలిగిస్తాడు. ప్రార్థన చేయకపోవటం వలన పాపంలో పడిపోతారు, పాపం చేసిన వారికి అయిపోతారు. దానియేలుకు ఈ సమస్య వచ్చినది. అయితే అతడు ఆ శోధనకు ఏమాత్రం కూడా లోపడకుండా శోధన జయించిన వాడిగా ఉండి, ఏ శిక్షణ వచ్చినా కానీ నేను మాత్రం ప్రార్థన విడవను. ప్రభువు నమ్మిన వారికి ప్రార్థన ఊపిరి లాంటిది, జీవం. ప్రార్థన లేకపోతే క్రైస్తవ జీవితం అంతా వ్యర్థమే. ప్రార్థనే ఊపిరి లాంటిది కనుక ప్రార్థన లేకపోతే క్రైస్తవమే లేదు. క్రైస్తవుడు తప్పనిసరిగా ప్రార్థన ఉండాలి. అందుకే ప్రభువు చెప్పారు, ఎడతెక్కకుండా ఎల్లప్పుడూ విసుక్కుండా ప్రార్థన చేయమన్నారు. దేవుడు చెప్పినటువంటి ఈ ఆజ్ఞ ప్రకారంగా మనము చేయాలి. దానియేలు అలవాటు ప్రకారంగా ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు అతన్ని పట్టుకొని అనౌన్స్ ప్రకారంగానే అతన్ని ఎత్తపోయి ఇప్పుడు సింహబోన్లు వేస్తున్నాడు. దానియేలు ప్రార్థనాపరుడు, భక్తి కలిగినటువంటి దేవుని బిడ్డ, దేవుని నమ్మి ప్రార్థన చేసేవాడుగా ఉంటున్నాడు. ప్రార్థన మానేవాడు కాదు. ప్రార్థన చేయకపోయినట్లయితే అది వేరే కార్యం అయిపోతుంది. సమూయేలు చెప్పినట్టుగా అది పాపం అయిపోతుంది. కనుక ఈ సైతాను కలిగినటువంటి శోధన జయించేవాడుగా ఉంటున్నాడు దానియేలు. ఇతడు యథాప్రకారంగా దానియేలు గ్రంథం 6:10 ప్రకారంగా ప్రార్థన చేసేవాడుగా ఉంటున్నాడు. మోకరించి దేవుని స్తుతించేవాడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసేవాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు అతన్ని సింహాల బోన్లు వేశారు. అయితే దేవుడు చేయి విడిచేవాడు కాదు, ఎగబాసేవాడు కాదు. ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు, ప్రార్థనకు న్యాయం చేకూర్చేవాడు. తను నమ్మిన బిడ్డలను ఆయన ఆదుకునేవాడు, కనుపాపలా కాపాడుకుంటాడు. న్యాయాధిపతి అయినటువంటి దేవుడు దానియేలును సింహబోన్లో నుంచి కాపాడాడు. రాజు ఈ కార్యాన్ని చూసి, దానియేలు దేవుడు జీవంగల దేవుడు, శాశ్వతమైన దేవుడు, ఆయన రాజ్యము శాశ్వతంగా ఉంటుంది, దానియేలును దేవుడు సింహబోన్లో నుంచి రక్షించిన దేవుడు, ఈ దేవుడే సజీవుడు అని శాసనాలు రాసి దేశమంతా కూడా ప్రకటింపు చేశాడు. దేవుడు ఇహమందును పరమందును
గొప్ప కార్యాలు చేసేవాడు, సూచక్రియలు మహత్కార్యాలు చేసేవాడని ఆ రాజు నమ్ముతున్నాడు. ఇప్పుడు న్యాయము దానియేలుకు జరుగుతున్నది. అన్యాయం కలిగించినటువంటి అసూయ పరులను, అతని కుటుంబీకులను, వారి వారి కుటుంబీకులందరినీ కూడా సింహం బోన్లో వేయబడినప్పుడు వారు సింహాలకు ఆహుతి అయిపోయారు. న్యాయము గెలిచింది. దానియేలు అనగా యెహోవాయే న్యాయాధిపతి, దేవుడే నాకు న్యాయకర్త అనే రీతిగా దానియేలుకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ప్రార్థన ప్రతిఫలం కలిగింపచేసింది. ప్రార్థన న్యాయం చేకూర్చగలిగింది. ఒక ఊరిలో ఒక విధురాలు ఆమెకు న్యాయం చేకూర్చాలని అన్యాయస్తుని దగ్గర పదే పదే అడుగుతున్నది. అన్యాయస్తుడు ఏమో ఇలాగ విసుగ్గా చేసిన కారణాన్ని బట్టి ఒకరోజు న్యాయాన్ని జరిగించాడు. ఆమె అలాగ విసిగిస్తూ ప్రార్థన చేసింది. అంటే అన్యాయస్తుడే న్యాయం చేసినప్పుడు దేవుడు మనకు న్యాయం చేకూర్చడా? అందుకే లూకా 18వ అధ్యాయము 1, 2, 3, 4, 5 ఈ వచనాల్లో దేవుడు న్యాయాధిపతి, ఆయన బిడ్డలు ప్రార్థన చేస్తే న్యాయాన్ని జరిగిస్తాడని రాయబడినది. దానియేలు ప్రార్థన చేశాడు, న్యాయం జరిగించాడు. ఆ న్యాయం పొందుకున్నటువంటి వారు దేవుని ఏమని చెప్తారు? దానియేలులాగా దేవుడే నాకు న్యాయాధిపతి అని చెప్పగలుగుతారు. నువ్వు నేను కూడా ప్రార్థన చేస్తే, ప్రార్థన మానకను ఉంటే దానియేలుకు న్యాయం చేసిన దేవుడు నీకు కూడా చేస్తాడు, నాకు కూడా చేస్తాడు. ప్రార్థించే ప్రతి బిడ్డలకు కూడా న్యాయం చేకూర్చేవాడుగా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో ప్రార్థన జవాబు కొంత లేట్ కావచ్చు, తప్పనిసరిగా దేవుడు న్యాయం జరిగించేవాడని ఈ మాటల ద్వారా మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేసి నా ప్రార్థనకు దేవుడు న్యాయం చేకూర్చలేదు, దేవుడు జవాబు ఇవ్వలేదని వదిలిపెట్టి ఉంటే కూడా ఈ మాటలు బట్టి తిరిగి ప్రారంభం చేయి. ప్రార్థన మానకు. సమయాలు చెప్పిన మాట ప్రకారంగా ప్రార్థన చేయకపోవటం పాపమైపోతుంది. ప్రార్థించే బిడ్డ, ప్రభు ద్వారా న్యాయాన్ని పొందుకోగలుగుతాం. దేవుని మూలంగా పుట్టినటువంటి దేవుని బిడ్డలు తప్పనిసరిగా ప్రార్థన చేస్తారు. ఆయన ఆజ్ఞ ప్రకారంగా జీవించే వారిగా ఉంటారు. జీవాధిపతిని మహింపరుస్తారు. దానియేలు ఆ విధంగా చేశారు. నువ్వు నేను మనం కూడా ఆ విధంగా చేసేదానికి దేవుడు కృపను అనుగ్రహింప చేయునుగాక. ఒకసారి ఒక దైవ సేవకుడు ప్రయాణం చేస్తూ అలగొండ వెళ్లాల్సి వచ్చింది. ఒక దొంగ వెంబడించాడు. ఎవరు లేనటువంటి స్థలంలో అతన్ని ఎదుర్కొని గన్ చూపించి, నీ దగ్గర ఉండే డబ్బు అంతా ఇచ్చేయి, లేకపోతే కాల్ చూస్తానని బెదిరించాడు. ఆ దైవ సేవకుడు తీసుకో అని ఇచ్చివేశాడు. నేను నీ కోసం ప్రార్థన చేస్తాను, దేవుడు మంచి దేవుడు, న్యాయం జరిగిస్తాడు అని ఆ దైవదాసుడు చెప్పాడు. భలే దేవుడులే, భలే ప్రార్థనలే, భలే న్యాయంలే అని ఎక్కిరిస్తా ఎగతాళి చేస్తా వెళ్ళిపోయాడు ఆ యొక్క దొంగ. వెళ్ళేటువంటి ముందు తను ఎవరు కూడా దొంగని గుర్తుపట్టుకొని ఉండేదానికోసం ఆ పాస్టర్ యొక్క డ్రెస్సు, వస్త్రాలను తాను తీసుకుని తన వస్త్రాలను ఆ దైవ సేవకునికి ఇచ్చాడు. దైవసేవకుడు ఆ దొంగ వస్త్రాలను తాను ధరించాడు. పాస్టర్ వస్త్రాలను దొంగ ధరించుకుని ఇద్దరు చెరువు వైపున వెళ్ళిపోయారు. అయితే పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, తండ్రి ఆ వ్యక్తిని మార్చు, నువ్వు అందరినీ కూడా ప్రేమించే దేవుడివి, అందరికీ సహాయం చేసే దేవుడివి, నాకు అన్యాయం జరిగినా కానీ నీవు నా డబ్బు పోయినా కానీ ఆ ఆత్మను రక్షించు స్వామి అని ప్రార్థన చేశాడు. ఇంటికి వచ్చి అతడు నవ్వుకుంటా పోయాడు. భక్తుడంట, ప్రార్థన చేస్తాడంట, న్యాయం అవుతుందంట అని. ప్రార్థన చేసుకున్నటువంటి దైవ సేవకుడు వస్త్రాలను చూసుకున్నప్పుడు ఆ దొంగ దేవుని సేవకుని దగ్గర దోచుకున్న డబ్బంతా కూడా తన వస్త్రాలు ఉంచుకున్నాడు. ఆ వస్త్రాలు ఇప్పుడు దైవ సేవకుడు కలిగిన వాడుగా ఉన్నాడు. ఆశ్చర్యమైపోయింది. దేవుని స్తుతించాడు. ప్రభు ఎంత గొప్ప దేవుడు స్వామి, ఆ దొంగ దోచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశావు, కానీ నీవిచ్చిన ఈ డబ్బు నువ్వు ఎంతగా కాపాడావు, నన్ను ఎంతగా కాపాడావు, నీకు కృతజ్ఞతాస్తుతులని ఆ దైవ సేవకుడు ఎంతగానో దేవునికి కృతజ్ఞత చెల్లించాడు. ప్రార్థనకు నువ్వు ప్రతిఫలం ఇచ్చావు, ప్రార్థనకు నువ్వు న్యాయం చేకూర్చావు, ప్రార్థనకు నువ్వు
జవాబు ఇచ్చావు ప్రభువా అని ఎంతగానో దేవుని మహింపరిచాడు. దొంగ అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బులేయి చూస్తే లేవు. ఓరే దేవుడా, నువ్వు నిజంగానే న్యాయం కలిగిన వాడివి. నీ బిడ్డకు నువ్వు కీడు జరగకుండా, బాధ కలగకుండా, నష్టం కలగకుండా బట్టలు మారిపోయి ఇప్పుడు నేను ఖాళీగా అయిపోతుంది. పశ్చాత్తాపడ్డాడు. విరిగి నలిగిన హృదయం కలిగిన వాడుగా ఉన్నావు. నువ్వు నిజంగా ఉన్నావు, నువ్వు న్యాయం జరిగిస్తావు, నన్ను క్షమించు, మన్నించని ఆ వ్యక్తి కూడా ప్రభువుని నమ్ముకునే దానికి దేవుడు కృప దయచేశాడు. కనుక దేవుని బిడ్డలు న్యాయాధిపతి అయినటువంటి దేవుణ్ణి ప్రార్థిస్తే ప్రార్థనకు ఆయన న్యాయాన్ని చేకూరుస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు, తగిన ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. మూడవదిగా గమనించినట్లయితే కీర్తన 56 ఈ విధంగా ఉన్నది. ఆ మాటను మనం చూసినట్లయితే కీర్తనలు 56 మనము చదివినట్లయితే, దేవుడు తానే న్యాయకర్త ఉన్నాడు, ఆకాశము ఆయన నీతిని తెలియజేస్తున్నదని భక్తుడైనటువంటి ఆసాపు చెప్తున్నాడు. ఆసాపు దేవుని యొక్క మందిరంలో పాటలు పాడేవాడు, పాటలు రాసేవాడు, వాయిద్యాలు వాయించేవాడు, చాలా మంచివాడు, దీర్ఘదర్శి, దేవుని ద్వారా అన్ని కూడా పొందుకునేవాడు. తన కలిగినటువంటి బిడ్డలకు ఆ పాటలు నేర్పించాడు, వాయిద్యాలు నేర్పించాడు, దేవునిలో ఎదిగేటట్లుగా చేశాడు. అయితే అతనికి కొన్ని కష్టాలు వచ్చినాయి, బాధలు కూడా వచ్చినాయి. ఆయన ఆలోచన చేశాడు. 73వ కీర్తనలో, నేను దేవుని బిడ్డను, బాగా భక్తి కలిగిన వాడిగా ఉన్నానని, దేవుని ఆత్మ కలిగిన వాడిగా ఉన్నానని, నాకెందుకు ఈ కష్టాలు? నేను ఎంతో నమ్మినాను, ప్రార్థన చేసుకుంటాను, ఎంతో విశ్వాసం కలిగిన బిడ్డగా ఉన్నాను, ఎందుకు నాకు ఈ కష్టాలు, బాధలని? నేను ఈ విధంగా ప్రార్థన చేయట, ఈ విధంగా నమ్ముకుంటే ఇదంతా వ్యర్థమేనా అని అనుకుంటూ దేవుని ఆత్మ ద్వారా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని నమ్మనటువంటి వారికి, దుష్టులకు, వాళ్ళకి కలిగేటువంటి కీడును, వారికి కలిగేటువంటి నాశనాన్ని ఇతడు తెలుసుకోగలిగాడు. అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. ప్రభువా, నేను మృగప్రాయుడై నేను పొరపాటు చేస్తేని నన్ను క్షమించు. నువ్వు నీతిమంతుడు, న్యాయవంతుడివి, నీ బిడ్డలకు ఇప్పుడు నువ్వు అన్యాయం చేయవు. ఒకవేళ కష్టం వచ్చినా, బాధ వచ్చినా దానికి వెనకాల నువ్వు మేలు దాచి ఉంచినావు. నేను పొరపాటు అయిపోయింది తండ్రి, నన్ను క్షమించు అని, ఆకాశమందు నువ్వు తప్ప ఇంకెవరున్నారు, నువ్వు ఉంటే నాకు చాలు అని ఆ కీర్తనకారుడు ఆసాపు దేవుని తట్టు తిరిగిన వాడిగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే ఈ భక్తుడు చెప్తున్నాడు, దేవుడే తానే న్యాయకర్త ఉన్నాడు. కొన్ని సమయాల్లో మనం దేవుని అర్థం చేసుకోలేకపోతాం. కొన్ని కష్టాలకు, కొన్ని బాధలకు, కొన్ని సమస్యలకు మనం ఏమైపోతామంటే, దేవుడు నాకు నిజంగా ఉంటే ఎందుకు ఈ కష్టాలు, దేవుడు నాకు తోడుగా ఉంటే ఎందుకు నాకు ఈ బాధలు అని మనం అనుకుంటాం. అప్పుడు మనం దేవుని అపార్థం చేసుకునే వారిగా ఉండగలుగుతాం. అందుకే మలాకి 3:2-17 చూసినట్లయితే ఈ విధంగా ఉన్నది. ఈ మాటను మనం చూస్తే, ఈ మాటలో వారి యందు ఆయన సంతోషపడు లేక న్యాయకర్తకు దేవుడు ఏమాయనని చెప్పుకొనుట చేతనే మీరు ఆయనను ఆయాస పెట్టుదురు. నేను ఇంత మంచి భక్తుని, ఇంత గొప్ప దేవుని యొక్క విశ్వాసంలో ఉన్నాను, ఇంత మంచి కార్యాలు చేస్తున్నాను, నాకే కష్టాలు ఎందుకు, నాకే బాధలు ఎందుకు అని కొన్ని సందర్భాల్లో సృష్టికర్త అయినటువంటి దేవుని, న్యాయాధిపతి అయినటువంటి న్యాయకర్త అయిన దేవుని మనము అపార్థన చేసుకోగలుగుతాం. ఈ ఆసాపు అలాగనే అపార్థం చేసుకున్నాడైతే తర్వాత అర్థం చేసుకోగలిగాడు. ఎలాగ చేసుకోగలుగుతామంటే దేవుని ఆత్మ ద్వారా. అందుకే రోమా పత్రికలో 8వ అధ్యాయం 9వ చూసినట్లయితే, దేవుని ఆత్మ కలిగిన వారు దేవుని ఆత్మానుసారంగా ఉంటారు. దేవుని ఆత్మ దేవుని సంతోషపరుస్తుంది. శరీర సంబంధాలు దేవుని సంతోషపెట్టలేదు. కొన్ని సందర్భాల్లో మనం పొరపాటు అయిపోయి దేవుని దుఃఖ పెడతాం. అందుకే మలాకి 2:17 ప్రకారంగా మనం అలాగ దేవుని మిస్అండర్స్టాండ్ చేసుకుంటే, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క ఆశీర్వాదాలను మనము అపార్థన చేసుకున్నట్లయితే, తాత్కాలిక కలిగేటువంటి కష్టాలు, బాధలను మనము ముందు పెట్టుకున్నట్లయితే, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క న్యాయాన్ని, దేవుని యొక్క నీతిని మనం ప్రక్కన పెట్టినట్లయితే అపార్థన చేసుకునే వారిగా ఉండి దేవుని దుఃఖ పెట్టేవారిగా ఉంటాం. దేవుని బిడ్డలు న్యాయవంతుడైనటువంటి, న్యాయకర్త అయినటువంటి దేవునికి మనము సంతోషం కలిగించాలి. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పినటువంటి మాట ప్రకారంగా క్రీస్తు సంతోషపెట్టిన రీతిగా
మనం కూడా దేవుని సంతోషపరచాలని దేవుడు ఆశించేవాడుగా ఉన్నాడు. ఆత్మ సంబంధులు ఆ విధంగా చేస్తారు. ఆసాపు తొట్టుపడి తాత్కాలిక కలిగినటువంటి శ్రమలను బట్టి అపార్థం చేసుకున్నాడైతే తర్వాత అవగాహన చేసుకోగలడు, ఆలోచించాడు, దేవుని యొక్క ఆలోచనలోకి రాగలిగాడు. దేవుని ఆత్మీయ బిడ్డగా ఆత్మానుసారంగా ఆలోచన చేసి పొరపాటు అయిపోయింది, నేను పశుప్రాయుడనైతిని, క్షమించు మన్నించని దేవుని యొక్క ఆలోచనలోకి రాగలిగాడు. దేవుని అర్థం చేసుకొని పశ్చాత్తాపడ్డాడు. ప్రభువా, నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు తండ్రి, నువ్వు ఉంటే చాలు నాయనా అని ఈ విధంగా దేవునికి ప్రార్థన చేసేవాడుగా ఉంటున్నాడు. దేవుని మహింపరిచేవాడుగా ఉంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో కూడా దేవుని బిడ్డగా జీవించే వారికి తాత్కాలికంగా కొన్ని పరీక్షలు రావచ్చు, సమస్యలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, అవమానం రావచ్చు, కష్టాలు రావచ్చు. మన ప్రియులకి అనేకమైనటువంటి వచ్చినాయి. అయితే వారు దేవుని వైపే చూశారు. దేవుడు న్యాయకర్త, న్యాయం జరిగిస్తాడని నిరీక్షణ కలిగిన వారుగా ఉన్నారు. నిరీక్షణకర్త దేవుడే, నిరీక్షణకు ఆధారం దేవుడే. అలాగా ఆసాపు ఆలోచనకర్త అయినట్టు దేవునితో తిరిగిన కారణాన్ని బట్టి, ఆలోచనకర్త అయినట్టు దేవుని ఆలోచనలోకి వచ్చినాడు కాబట్టి ఆత్మానుసారిగా ఆలోచించి తన స్థితిని గుర్తెరిగి దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క శాశ్వత కార్యాలను తలపోసాడు కనుక అతడు మరలా ఉన్నత స్థాయికి రాగలిగాడు. ఒకవేళ మనం కూడా అలాగ పొరపాటు అయితే ఒక్కసారి సిలువ వైపు చూస్తాం. యేసు నీ కొరకు నా కొరకు అన్యాయమైన తీర్పు పొంది శిక్షను అనుభవించాడు, అన్నిటినీ సహించాడు, భరించాడు. అది నీ కోసమే, నా కోసమే, మనందరి కోసమే. ఆ ప్రభు యొక్క ప్రేమను, శాశ్వత ప్రేమను మనం తలపోసినట్లయితే, ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని మనం తలపోసినట్లయితే, ఆయన మనం అర్థం చేసుకున్నట్లయితే, ఆ తండ్రి యొక్క బిడ్డగా మనము జీవించి యేసు ప్రభు ఆయన ప్రేమించే వారికి సమస్తం మేలు జరుగుతున్నాయని మనము గ్రహించినట్లయితే, ఎరిగినట్లయితే, తెలుసుకున్నట్లయితే, ఆయన బిడ్డగా జీవించినట్లయితే మనం చెప్పగలుగుతాం, నా రక్షణకర్త, నా న్యాయకర్త యెహోవా అని మనం చెప్పగలుగుతాం. ఆ విధంగా ఆసాపు చెప్పగలుగుతున్నారు. నువ్వు నేను కూడా చెప్పదాం, తండ్రిని మహింపరుస్తాం. ఆ విధంగా చెప్పలేకుండా అపార్థన చేసుకున్నట్లయితే మనం తండ్రిని దుఃఖపెట్టిన వారిగా, ఆయాసం కలిగించిన వారిగా ఉంటాం. దుఃఖపెట్టక సంతోష పెడదాం. దేవుడు మనకు అలాంటి కృపను అనుగ్రహింప చేయునుగాక. దేవునికి స్తోత్రం. మరి ఈ రోజు మనకిచ్చినటువంటి ఈ మాట ప్రకారంగా దేవుడు కృప మనకు అనుగ్రహింప చేయునుగాక. హడ్సన్ టేలర్ అన్నటువంటి ఒక దైవ సేవకుడు బర్నింగ్ హోమ్ అన్నటువంటి ఆ ప్రాంతంలో 7 స్ట్రీట్స్ అన్నటువంటి స్కూల్లో వాక్యాన్ని బోధించాల. అంతకు మునుపు భయంకరమైన వర్షం వచ్చేసింది. స్నేహితుడు చెప్పాడు టేలర్తో, ఇంత వర్షం వచ్చింది, ఎవరు రాలేరు, ఇంకా మీటింగ్ క్యాన్సిల్ అయిపోతుంది, నువ్వు ఎందుకు వెళ్తావులే అని చెప్పాడు. అయితే దేవుని ఆత్మానుసారంగా నడిచేటువంటి దేవుని బిడ్డ వెళ్లకుండా ఉండలేకపోయాడు. వర్షం ఉన్నా, ఏం కష్టమైనా అన్ని సహించి భరించి ఆ మీటింగ్ స్థలానికి వెళ్ళాడు. స్నేహితుడు చెప్పినట్లుగా అక్కడ ఎవరు లేరు, కొంచెం మందే ఉన్నారు. అయ్యో, ఎంత కష్టపడి వర్షంలో ప్రయాసపడి వస్తేనే ఎవరు లేరే, ఈ కొద్ది మందికైనా నేను వాక్యం చెప్పేది అని అనుకున్నాడు. అయితే ఆత్మదేవుడు ఏం చేసినాడంటే, నీ చిత్తం కాదు నా చిత్తం, నువ్వు మామూలుగా వాక్యం చెప్పమన్నప్పుడు, పరిశుద్ధ ఆత్మ ద్వారా వాక్యం చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ రక్షింపబడ్డారు. వారిలో కొంతమంది సేవకు సమర్పించుకున్నారు, కొంతమంది మరి దేవునికి సేవకు ఎంతో త్యాగం చేశారు. వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలు అయిపోయారు. గొప్ప కార్యం దేవుడు జరిగించారు. ఒకవేళ లెక్కలేనంత మంది వచ్చి మార్పు కలగకపోతే ప్రయాస వ్యర్థమే. కానీ అతడు కొంతమంది ఉన్నప్పుడు కూడా ప్రయాసతో వచ్చినప్పుడు, దేవుని ఆత్మ ద్వారా ప్రసంగం చేసినప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా రక్షింపబడిపోయారు. దేవుని కార్యం అక్కడ జరిగింది. కొన్ని సందర్భాల్లో మనం దేవుని కార్యాలను అర్థం చేసుకోలేము. ఆత్మదేవుడు మనలో అర్థం చేసుకునేటట్లుగా, లోతైన అనుభవంలోకి వెళ్ళేటట్లుగా, ఆ న్యాయాధిపతి అయినటువంటి, న్యాయకర్త అయినటువంటి దేవుని యొక్క న్యాయాన్ని, ఆయన ప్రేమను, ఆయన కార్యాలను, ఆయన ఆదరణను, ఆయన ఆలోచన మనం అర్థం చేసుకొని ఆ తండ్రిని మహింపరిచేటట్లుగా దేవుడు న్యాయకర్త తప్పనిసరిగా ప్రతిఫలం ఇస్తాడు.
ఆత్మ సంబంధాలు ఆ విధంగా గ్రహించి ఆత్మ ద్వారా దేవుని మహింపరుస్తారు, సంతోషపరుస్తారు. అలాంటి కృపను ఆసాపుకు దేవుడు అనుగ్రహించిన దేవుడు మనకు కూడా అనుగ్రహింప చేయునుగాక. ఒకవేళ పొరపాటున అపార్థన చేసుకున్నట్లయితే ఈ మాటను బట్టి తండ్రి వైపున తిరిగి పశ్చాత్తపడి దేవుని బిడ్డగా జీవించి దేవుని కృపకు పాత్రులై ఆ తండ్రిని మహింపరచడానికి దేవుడు మనకు సహాయం దయచునుగాక. కనుక మనము యెషయా గ్రంథం 49:4 ప్రకారంగా మన శ్రమ వేస్ట్ అయిపోతుంది అనుకోవచ్చు, ఫలితం లేదనుకోవచ్చు. అయితే దేవుని దగ్గర ఫలితం ఉన్నది, న్యాయం ఉన్నది, న్యాయం జరిగిస్తాడు. ఆ దేవుడు ఉన్నవాడు నాడు నేడు రేపు ఎప్పుడు ఎగరెతుకున్నది సజీవ కార్యాలు జరిగించునుగాక. న్యాయం మన పట్ల ఆయన జరిగించునుగాక. ఆయన బిడ్డలుగా ఉందాము, ప్రార్థన చేస్తాము, ఆత్మ సంబంధాలుగా ఉండి ఆయన మహిమపరుస్తాము. దేవుని వైపు చూసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు. తండ్రి, మేము ఈరోజు నీ వాక్యాన్ని విని ఉన్నాం. నా రక్షణకర్త యెహోవాయే అని చెప్పబడిన రీతిగా దావీదు నిన్ను నమ్ముట వలన నీ బిడ్డై నువ్వు అతనికి రక్షణకర్తగా ఉండి న్యాయం జరిగించి ఆ బిడ్డ ద్వారా మీరు మహిమ పొందారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. రెండవదిగా దానియేలు అన్నటువంటి పేరు అర్థం దేవుడు నాకు న్యాయాధిపతి, యెహోవా నాకు న్యాయాధిపతి అనే రీతిగా అతడు ప్రార్థన మానక ప్రార్థన చేసి న్యాయాన్ని పొందుకున్నాడు. మేము కూడా ఆ విధంగా పొందుకునేదానికి సహాయం చేసిన దానికి క్రైస్తవులనైనా. మూడవదిగా ఆత్మ సంబంధాలుగా మేముండి నిన్ను మేము రక్షణకర్త, న్యాయకర్త అని చెప్పి నిన్ను అర్థం చేసుకొని నీకు మహిమ కలిగించేటట్లుగా ఎన్ని శ్రమలు, శోధనలు, కష్టాలు వచ్చినా అవన్నీ జయించి న్యాయకర్తని నిన్ను మహింపరిచేటట్లుగా మాకందరికి కూడా కృప దయచేశారని నమ్మి స్తుతిస్తున్నాం. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్నటువంటి కరోనాను మీరు దూరపరిచారు, స్తోత్రాలు. ఇంకా ఉన్నటువంటి వ్యాధులన్నీ కూడా లయపరిచాడు. థర్డ్ వేవ్ అనేటువంటిది లేకుండా దూరపరిచారు. పాప వ్యాధి నుంచి విడుదల దయచేశారు, మానవాలు రక్షించారు. మీరు న్యాయాధిపతి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరెవరికి ఏమేమి అవసరాలు ఉన్నాయో మీ కృప మహదైశ్వరం చొప్పున నమ్మినటువంటి బిడ్డలకు అన్ని అవసరాలు తీర్చి దీవించి మీరు న్యాయవంతుడని, సహాయం చేసే దేవుడని, కృపను అనుగ్రహించే దేవుడని అందరూ నమ్ముకొని నిన్ను మహింపరిచే భాగ్యము అనుగ్రహింపచేశారని నమ్మి స్తుతిస్తూ మమ్మల్ని అందరినీ బలిష్టమైన స్థలాలకు అప్పచెప్పుకుంటుండగా యేసుక్రీస్తు నామాన్ని బట్టి అతి వినంగా వేడుకుంటున్నాను నా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కృపయు, తనైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మకమైన సహవాసం ఆయన బిడ్డలైన మన అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. Hallelujah.